సరికొత్త కోవిడ్-19 మళ్లీ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా తెనాలి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చందు సాంబశివుడు సూచించారు. ప్రభుత్వం కోవిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని, తగిన మందులు, ఆక్సిజన్ నిల్వలు సిద్ధం చేయాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు పాటించాలని సూచించారు. సింగపూర్లో వ్యాపిస్తున్న JN1 వేరియంట్ గురించి మాట్లాడుతూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పొన్నూరు శశి, గుర్రం ద్వారకా శ్రీను తదితరులు పాల్గొన్నారు. 95 దాకా అలా వచ్చి మన రాష్ట్రంలో కూడా ఒక 2 కేసులు రిపోర్ట్ అయినట్టుగా మన విశాఖపట్నంలో ఒకటి, ఇక్కడ ఒకటి. ఇప్పుడు వచ్చినటువంటి వెరైటీ వైద్య అధికారుల ప్రకారంగా JN1 అని కొంచెం తక్కువగా, అంటే దాని తీవ్రత తక్కువగా ఉన్నటువంటి తక్కువగా, అందులో నుంచి మళ్ళా రకరకాలైన వేరియంట్లు వస్తూ ఉంటాయి. ఇందులో ఏ వేరియంట్ ఎలా ఉంటుంది అనేది చెప్పలేము. మొట్టమొదట కోవిడ్ వచ్చినప్పుడు కూడా అది అంత తీవ్రతరం కాదు, ఎలా ఉంటుంది, ఎంతైనా లెస్ దాన్ 4%, 4% కంటే తక్కువ, 100లో 4 మంది కంటే తక్కువ తీవ్రతంగా ఉంటుంది. తర్వాత డెల్టా వేరియంట్ చాలా ఎక్కువ తీవ్రతంగా. అలాంటిది ఉన్నప్పుడు ఇది కూడా రేపు వాటి నుంచి వచ్చేటువంటి వేరియంట్ ఎంతో కాలం పడదు. వేరియంట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని. అందులో తీవ్రతరమైన వేరియంట్ వచ్చిందంటే చాలా తొందరగా వ్యాప్తి చెందుతుంది, ప్రమాదకరంగా. దాన్ని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఒక డాక్టర్ గా, సీనియర్ డాక్టర్ గా, మరియు మా కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ తరఫున నేను కొన్ని సూచనలు ప్రభుత్వానికి చేయదలుచుకున్నాను. అదేంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అది రాబోయే ముందే దాన్ని రానియకుండా ఆపటం సాధ్యమైనంత వరకు. రెండోది ఎర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ ఈజ్ ప్రివెన్షన్ అంటారు. అంటే తొందరలోనే దాన్ని గుర్తించడం, దానికి వైద్యం చేయటం, అది కూడా ఆల్మోస్ట్ ప్రివెన్షన్ సమానం. అందుకని నేను ఒకటే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒకటి పరీక్షలు. ఎవరికైనా ఇంతకుముందు ఏంటంటే జనరల్ గా జ్వరం వచ్చిందంటే ఆ కోవిడ్ టైంలో